ఉక్రెయిన్ రష్యా కాల్పుల విరమణ అమల్లోకి వస్తే భారత్పై సుంకాల మోత తగ్గే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. రష్యాతో తమ చర్చల్లో పురోగతి లభించినట్లు చెప్పారు. అందుకు భారత్పై విధించిన అదనపు సుంకాలే కారణం కావచ్చన్నారు. అయితే భారత్పై సుంకాల పెంపునకు విధానపరమైన నిర్ణయం కంటే ట్రంప్ వ్యక్తిగత అంశాలే కీలకమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భారత్ సహా అనేక దేశాలపై సుంకాల పెంపును సమర్థించుకున్న ట్రంప్ $1 బిలియన్ అమెరికాకు తిరిగి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మిత్రదేశమంటూనే భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలు విధించడాన్ని నిపుణులు తప్పుపడుతున్నారు. భారత్పై సుంకాలు విధించడానికి కేవలం ఆర్థికపరమైన కారణాలే కాకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత అక్కసు, ఇతర కారణాలు ఉండొచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. ట్రంప్ ప్రధాన లక్ష్యం నోబెల్ అవార్డు కాగా అందుకు భారత్ మద్దతు ఇవ్వకపోవటం ఆయన కోపానికి కారణం కావచ్చని తెలుస్తోంది. గతంలో ట్రంప్ ప్రకటనలు పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది. ప్రస్తుతం భారత అమెరికా సంబంధాలు ఎన్నడూ లేని విధంగా కనిష్ట స్థాయికి చేరినట్లు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే విల్సన్ సెంటర్ దక్షిణాసియా విశ్లేషకుడు మైకేల్ కూగ్లెమెన్ తెలిపారు. తన ఆధిపత్యాన్ని అంగీకరించని భారత్ స్వతంత్ర వైఖరి ఆయనకు కోపం తెప్పించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పాక్తో కాల్పుల విరమణ తన వల్లే జరిగిందని భారత్ అంగీకరించకపోవడం ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పాక్ అంగీకరించినందున ఆ దేశంపై సుంకాలను 29% నుంచి 19%కి తగ్గించటాన్ని మైకేల్ కూగ్లెమెన్ గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్పై ట్రంప్ ప్రకటనలను భారత్ అనేకమార్లు తిరస్కరించటమే కాకుండా కాల్పుల విరమణలో మూడో దేశం ప్రమేయం లేదని పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ రష్యా మధ్య కాల్పుల విరమణకు అమెరికా విధించిన గడువు శుక్రవారంతో ముగియనుంది. అయితే కాల్పుల విరమణకు రష్యా అంగీకరిస్తే ఢిల్లీపై సుంకాలు తగ్గే అవకాశముందని ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమయ్యారు. అదే సమయంలో భారత్పై సుంకాలను 50%కి పెంచుతూ ట్రంప్ ప్రకటన చేశారు. అనంతరం సోషల్ మీడియాలో స్పందించిన ట్రంప్ భారత్పై విధించిన 50% సుంకాల వల్ల ఏదైనా జరిగిందా అంటే స్పష్టంగా చెప్పలేనని అన్నారు. కానీ రష్యాతో అమెరికా చర్చల్లో పురోగతి లభించినట్లు చెప్పారు. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేసే వారిపై పెనాల్టీలు కొనసాగుతాయని మళ్లీ హెచ్చరించారు. అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్తో రష్యా కాల్పుల విరమణకు అంగీకరిస్తే ఢిల్లీపై విధించిన సుంకాలు తగ్గిస్తారా అని మీడియా ప్రశ్నించగా అలా జరిగే అవకాశముందన్నారు. అయితే ఆ విషయమై తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు ట్రంప్ చెప్పారు. ప్రస్తుతానికైతే భారత్ 50% సుంకాలు చెల్లించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. భారత్ సహా పలు దేశాలపై విధించిన సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు. అమెరికా నుంచి ప్రయోజనాలు పొందిన దేశాల నుంచి $1 బిలియన్ తిరిగి రానున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏళ్ల తరబడి కొన్ని దేశాలు అమెరికా నుంచి ప్రయోజనం పొందాయని, వాటి నుంచి ఇప్పుడు $1 బిలియన్ తిరిగి రానున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.